వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారించాలని విశ్రాంత ఐపీఎస్ ఏవి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి మామిడాడలోని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వారిని వెంటబెట్టుకుని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ను కలిశారు. అనంతరం మాట్లాడారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో జరిగినంత లోపభూయిష్టమైన దర్యాప్తును నా ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. 2022 మే 20 జరిగిన ఈ హత్య కేసును అప్పటి జగన్ సర్కార్ నీరుగార్చిందని, అత్యంత నీచమైన అమానవీయమైన ఈ కేసులో ముఖ్యమైన నిందితుడిగా ఉన్న అనంతబాబును కాపాడేందుకు నాడు ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఎన్నో అడ్డదారులు తొక్కాయని అన్నారు. సత్వరమే న్యాయం చేయాలని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత నీచమైన అమానవీయమైనటువంటి సంఘటనల్లో వీధి సుబ్రహ్మణ్యం హత్య, ఆయన్ని ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన అత్యంత అవమానవీయమైనది, అత్యంత నీచమైనది. దానికి ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి కింద నుంచి పై వరకు వ్యవస్థలు ఈ హత్యా నేరంలో ముఖ్యమైనటువంటి ముద్దాయి అయిన అనంతబాబుని రక్షించడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాయో, వాళ్ళు వేసినటువంటి కాగితాలు, కోర్టులో వేసిన కాగితాలు, వాళ్ళు రాసిన పంచనామాలు చూస్తే ట్రైనింగ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్కైనా అర్థమైపోతుంది. ఎఫ్ఐఆర్ కట్టే దగ్గర నుంచి క్లియర్ గా అన్ని దెబ్బలతో మనిషి శవమై పడుంటే దాన్ని అనుమానాస్పద మరణం 174 సిఆర్పిసి కింద కేసు రిజిస్టర్ చేశారు. అక్కడితో ఆగల. ఆ కేసుని పోస్ట్ మార్టం చేయించడానికి, ఎఫ్ఐఆర్ వేయడానికి, హత్యా నేరం కింద కేసు నమోదు చేయడానికి కొన్ని వేల మంది 2 రోజుల పాటు ఆందోళనలు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఆ రోజున మనం చూసాం. అంటే ప్రజలు ఏమనుకుంటారో, ఒక దళిత యువకుడిని కొట్టి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కేసు రిజిస్టర్ చేయకపోతే సభ్య సమాజంలో వాళ్ళ గురించి ఏమనుకుంటారో అనే సిగ్గు కూడా లేకుండా ఆ రోజున బిహేవ్ చేశారు. మొత్తానికి ఆ రోజున వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పట్టుబట్టి ఆందోళనలు చేయడంతో ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు. 302, 201 రెడ్ విత్ 34 ఐపీసీ అంటే కొంతమంది కలిసి కామన్ ఇంటెన్షన్ తో చేసిన హత్య అని చెప్పి కేసు అయితే రిజిస్టర్ చేశారు. కానీ దర్యాప్తు సమయంలో ఆ 34ని ఎగరగొట్టేశారు. ఇంకెవ్వరూ లేరు అన్నట్టుగా అనంతబాబు ఒక్కడే తూతూ మంత్రంగా అరెస్ట్ చూపించి దర్యాప్తును కూడా తూతూ మంత్రంగా చేసి అత్యంత లోపభూయిష్టమైన ఛార్జ్ షీట్ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఈ ఛార్జ్ షీట్ ని కనుక ఎవరైనా చూస్తే ఇది హంతకుడి మీద ఛార్జెస్ నమోదు చేయడం కోసం కాదు, హంతకుడిని ఎలా రిలీజ్ చేయాలా అన్న ఒకే ఒక ఇంటెన్షన్ తో ఈ ఛార్జ్ షీట్ ని తయారు చేసిన సంగతి ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. ఇందులో ఒక్క సాక్ష్యం లేదు, ఒక కనెక్షన్ లేదు. ఛార్జ్ షీట్ లో ఒక పేరాలో రాసిన దానికి ఇంకొక పేరాలో రాసిన దానికి సంబంధం లేదు. ఒక చోట శాండ్ అంటాడు, ఒక చోట సాయిల్ అంటాడు. వాళ్ళు తీసుకున్నటువంటి సేకరించినటువంటి సాక్ష్యాలను కూడా తప్పుగా ఈ ఛార్జ్ షీట్ లో రిప్రజెంట్ చేశారు. ఇంటి దగ్గర కొట్టాను, చచ్చిపోయాడు, కారులో వేసుకెళ్తా అంటే ఊపిరి ఆగిపోయి ఉండటం చూశాను, అందుకని నీళ్లు తాపించడానికి ట్రై చేస్తే నీళ్లు తాగలేదు, ఎటాకు చచ్చిపోయాడు కదా అని చెప్పి యాక్సిడెంట్ లో చచ్చిపోయినట్టుగా చూపిద్దామని డంపింగ్ యార్డ్ కాడికి తీసుకెళ్లి కర్రబెట్టి కొట్టి ఆ దెబ్బల్ని క్రియేట్ చేశాను అని చెప్పి అనంతబాబు చెప్పిన విషయాన్నే ఆ రోజున ఎస్పీ గారు, అప్పుడున్నటువంటి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు 23వ తారీఖు.